హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే సూపర్ ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. అదేందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక మన కృష్ణ అయితే కాఫీ తోటి మురారి సార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి ఏబిసిడీల అబ్బాయి ఇంకా రాలేదు, రోజు ఈ టైంకి వస్తాడు కదా, నేను కాఫీ తీసుకుని వచ్చే టైంకి రోజు జాగింగ్ అయిపోయి వచ్చేసాడు, ఈరోజు ఎందుకు రాలేదు అని కృష్ణ ఎదురు చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వస్తాడులేవే, బయటికి వెళ్ళిన వాడికి ఏం పనులు ఉంటాయో ఏమో, నువ్వు ఎందుకంత కంగారు పడతావు, అదే మేము బయటికి వెళ్ళి ఒక అరగంట లేట్ అయితేనే ఇంత లేటా, ఇంతసేపు ఏం చేసావంట, మీ అబ్బాయి లేట్ వస్తేనే మేము ఏం అనకూడదా అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మరి అంతే కదే, కోడలంటే కోడల్లా ఉండాలి, నేను అత్తనే కదా, నేను అలానే అంటాను అంటది. మరీ రూల్స్ పెట్టినా మీతోటి కష్టం, మీ అబ్బాయిని మంచిగా చూసుకోకపోతే చూసుకోలేదంటూ, చూసుకుంటేనేమో ఇలా అంటూ, మీ అత్తలతో వేగేది ఎలా అంటుంది. అయినా మా అత్త అయితే చాలా మంచిది, వాళ్ళ అత్తని హగ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ముకుంద వస్తుంది. ముకుంద ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే వాకింగ్కి వెళ్ళి వస్తాను. అవునా, వాకింగ్కి వెళ్ళావు, నీ కాలు నొప్పి తగ్గిపోయిందా అని పూర్తిగా అని కృష్ణ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. తగ్గిపోయినట్టుంది, తగ్గిపోవట్టే కదా ముకుంద వాకింగ్కి వెళ్ళగలిగింది, లేకపోతే ఎలా వెళ్ళగలిగేది అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ముకుంద ఇక్కడ అవును పూర్తిగా తగ్గిపోయింది, అందుకే వాకింగ్కి వెళ్ళొచ్చాను అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే ఇంకా ఎక్కువ రోజులు ఈ నాటకాన్ని ఆడితే తను తట్టుకోలేదని ఇక ఓపెన్ అయిపోయినట్టుంది అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే చాలా అలసిపోయాను కృష్ణ, నాకు కూడా ఒక కాఫీ నీవా అని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే, ఇది ఏసీపీ సార్ కోసం కలిపాను ఈ కాఫీ, సరే నువ్వు తాగు అని కృష్ణ ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే అని ముకుంద కాఫీ తాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మురారి కోసం కలిపిన కాఫీని ఇచ్చావు, రేపు మురారిని ఇవ్వాల్సి వస్తుందేమో కృష్ణ చూసుకో మరి అని ముకుంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే సరే ముకుంద నువ్వు ఈ కాఫీ తాగు, మురారి సార్ ఏమైనా కనిపించారా నీకు వాకింగ్ టైంలో అని ముకుందని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి వాకింగ్ చేసేది పార్కులో కదా, నేను ఇక్కడే చేశాను, నాకేం కనిపించలేదు, మరి నేను వాకింగ్ చేసేటప్పుడు నాకు మురారి ఏం కనిపించలేదు అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇచ్చిన షాక్కి అక్కడ దిమ్మ తిరిగి పడిపోయి ఉంటాడు, ఏం చేయాలో తెలియక మురారి ఆలోచిస్తున్నట్టున్నాడని ముకుంద మనసులో ఆడుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి ఇంకా రాలేదు ఈ ఏబిసిడీల అబ్బాయి, రోజు టైంకి వస్తాడు కదా, ఎందుకు రాదని కృష్ణ కంగారు పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవాలి కదా, ఆ షాక్ నుంచి తేరుకొని నన్ను బయట వేయడానికి ఏం ప్లాన్ చేస్తాడు, ఆదర్శని బయటికి పంపించడానికి ఎలా ప్లాన్ చేస్తాడో చూద్దామని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే ఇంకా రాలేదు ఏసీపీ సార్, ఇప్పుడు వస్తానన్నాడు కదా ఇంకా రాలేదు ఏంటి అని ఎదురు చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద కూడా ఇక మురారికి అంతా చెప్పేశాను, ఆ మనసులో ఉన్న భారం అంతా దిగిపోయింది, చాలా హ్యాపీగా ఉంది, ఇక అంతా మురారియే చూసుకుంటాడు, ఇక నాకు సంబంధం నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్రతి విషయం మురారికి చెప్పేశా అని ముకుంద హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి అయితే చాలా డీప్గా ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వేం చేస్తావో తెలియదు, నాకు ఎలా చేస్తావో తెలియదు, నువ్వు వెంటనే ఆదర్శని ఇక్కడ నుంచి పంపించేసాయి, లేకపోతే కనుక నేను ప్రాణాలతో ఉండను, నన్ను దాటి నువ్వు ఈ విషయం ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి చెప్పినా, ఆదర్శని పంపించకపోయినా శోభనం రోజు రాత్రి నేను చచ్చిపోతాను అని మురారిని బెదిరిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే నేను చెప్పిన ప్రతి మాట నిజం, నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు కనుక మురారిని వెంటనే ఆదర్శని కనుక వెంటనే పంపించకపోతే నేనైతే ప్రాణాలు తీసుకుంటా అని మురారితో చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి అయితే గురించి తీరిగ్గా ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు పూర్తిగా మారావు అని కృష్ణ నమ్ముతుంది. ఇప్పుడు కృష్ణకి ఏం చెప్పాలి, ఏమన్నా పెద్దమ్మతో మాట్లాడదామంటే పెద్దమ్మ కూడా ఊళ్ళో లేదు, అయినా ఆమెకి చెప్పిన ఆమె కూడా కంగారు పడుతుంది కదా, ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోవాలి, అయినా రేపు మాపు ప్రభాకర్ మావయ్య జైలు నుంచి బయటికి రాబోతున్నాడు, ఆయన బయటకు వస్తే ఈ విషయం తెలిస్తే కదా ముకుందని ఒక నిమిషం కూడా ఆగడు, వెంటనే చంపేస్తాడు ముకుందని. ఇప్పుడు కృష్ణ పరిస్థితి ఏంటి, కృష్ణ పిచ్చి నమ్మకంతో ఉంది, ముకుంద మారింది అని ఇప్పుడు ముకుంద విషయం తెలిస్తే కృష్ణ ఎంత కంగారు పడుతుంది, కృష్ణ ఎంత మనోవేదన అనుభవిస్తుంది అని మురారి బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఎవరికి బాధ కలగకుండా ఈ సమస్యను నేనే పరిష్కారం చేయాలి, ఎలాగైనా ఆదర్శని ముకుందని కలపాలి, ముకుంద మనసుని మార్చాలి, ఆ ప్రయత్నంలోనే నేను ఉండాలి, ఎలాగైనా నేను అదే పని చేయాలి, నేను ఇట్లా నేలమాలో కూర్చుంటే అక్కడ కృష్ణ కూడా బాధపడుతూ ఉంటుంది, ముకుంద మారిందని అందరినీ నమ్మించి నేను ఇక్కడ ఒకడికి వచ్చేసరికి నేను ఒక్క క్షణం కూడా మారలేదు అని చెప్తుంది, ఏంటిది అని మురారి బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద కూడా సోఫాలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నేనేమి కృష్ణకి అన్యాయం చేయాలనుకోలేదు, కానీ
తప్పక చేయాల్సి వస్తుంది. ప్రేమ అలా చేయిస్తుంది. నా చేత ప్రేమించడం వల్ల నేను ఇవన్నీ చేస్తున్నాను అని ముకుంద బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఆదర్శ్ వచ్చేసి గుడ్ మార్నింగ్ చెప్తాడు. గుడ్ మార్నింగ్ చెప్పినా సరే ముకుంద పట్టించుకోకుండా అలానే కూర్చొని చూస్తూ ఉంటాడు. వచ్చిండు ఇక నా ప్రాణం తీయడానికి, ఇక నైట్ శోభనం ఎదురు కూడా నన్ను ఇలానే ఇసిగిస్తూ ఉంటాడు అనుకుంటా అని ముకుంద బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ ఒక్క మాట కూడా ముకుందకి అస్సలు నచ్చటం లేదు ఫ్రెండ్స్. ఆదర్శ్ కనీసం గుడ్ మార్నింగ్ చెప్పిన తిరిగి గుడ్ మార్నింగ్ కూడా చెప్పదు ఫ్రెండ్స్. వెంటనే ఆదర్శ్ పలకరించి గుడ్ మార్నింగ్ ముకుంద, నేను గుడ్ మార్నింగ్ చెప్పా కదా, కనీసం నాకు తిరిగి గుడ్ మార్నింగ్ కూడా చెప్పా. వెరీ గుడ్ మార్నింగ్ ఆదర్శ్, ఏదో ఆలోచనలో ఉన్నా అందుకే చెప్పలేకపోయాను అంటే, ఏంటి అంత దీర్ఘ ఆలోచన నీకు, మన ఫస్ట్ నైట్ గురించి ఆలోచిస్తున్నావా ఏంటి? అబ్బే అదేం లేదు ఆదర్శ్, జస్ట్ ఏదో థింకింగ్లో. ఈలోపు కృష్ణ వస్తుంది ఫ్రెండ్స్. కృష్ణ వచ్చేసి నీకు ఆదర్శ్ కాఫీ, నీకోసం కాఫీ తీసుకువచ్చాను అని ఆదర్శ్కి ఇస్తూ ఉంటుంది. ముకుందకు కూడా కాఫీ ఇవ్వు కృష్ణ అని అంటుంది. ముకుంద ఆల్రెడీ తాగేసింది. నువ్వు తాగు ఆదర్శ్ అని ఆదర్శ్కి ఇస్తూ ఉంటుంది. లేదు మళ్ళీ తాగుతుంది ముకుంద, నువ్వు ముకుందకి కాఫీ ఇవ్వు అని కృష్ణని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. సరే మీ ఇద్దరికి కాఫీ తాగే ఒక ఉపాయం చెప్తాను, అదేంటంటే ఉన్న ఒక కాఫీని ఇద్దరు షేర్ చేసుకోండి అని కృష్ణ చెప్తుంది ఫ్రెండ్స్. ఇక దాంతో ఆదర్శ్ కూడా చాలా మంచి మాట చెప్పావు కృష్ణ, నిజంగా ఇది చాలా మంచి విషయం, మేమిద్దరం కాఫీ షేర్ చేసుకోవడం అంటే అది చాలా గొప్ప విషయం కదా, నాకు నిజంగా చాలా బాగా చెప్పావు. నిజంగా నువ్వు ఉంటే కనుక అక్కడ సమస్యలన్నీ ఉండవు కృష్ణ, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలు ఉండవని కృష్ణ పొగుడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ చెప్పు ముకుంద నిజమా కాదు? అవును ఆదర్శ్, కృష్ణ ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సమస్యలన్నీ పారిపోతాయి. ఎందుకు నా ప్రాణం మీదకి ఏదో కూడా తెస్తావు, ఇప్పుడు కాఫీ షేర్ చేసుకోవాలా, వామ్మో నా వల్ల కాదు అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ కూడా చాలా ఇష్టంగా ఉంటాడు కాఫీ షేర్ చేసుకోవడానికి. గొప్పదీసి శోభనం గదిలో పాల గ్లాసు షేర్ చేసుకున్నట్టుగా తను ఇప్పుడు కూడా తను కాఫీ తాగేసి నాకు ఇస్తాడేమో, అది నేను ఎలా తాగను, నేను చచ్చినా తాగను అని ముకుంద మనసులో అనుకుంటుంది ఫ్రెండ్స్. కానీ ముకుంద అనుకున్నట్టు ఆదర్శ్ ఏమీ చేయడు ఫ్రెండ్స్. కాఫీ ఉన్న కప్పులోని కాఫీని సాసుల్లో కొంచెం పోసుకొని తను తీసుకొని మిగతా కప్పులోని కాఫీని ఆదర్శ్ ముకుందకి ఇస్తాడు ఫ్రెండ్స్. దాంతో ముకుంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏం టెస్ట్ చేస్తాడో, తను ఎంగిల్ చేసిన కాఫీని ఏం తాగాలి అని ముకుంద చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఆదర్శ్ అలా ఏం చేయకుండా తను ఒక నీట్గా తన కాఫీని తను తీసుకొని కొంచెం కాఫీని ముకుందకి షేర్ చేస్తాడు ఫ్రెండ్స్. ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నాన్న బతికించవచ్చు, సంతోషంగా ఉంది అని ముకుంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇద్దరు కాఫీని చేసి దాన్ని చూసి కృష్ణ అయితే చాలా బాధపడుతుంది. ఏంటి కాఫీని ఇలా షేర్ చేసుకుంటున్నారు, ఇప్పుడు మాత్రం బాగానే ఉంటుంది, ఆదర్శతో కొంచెం సేపు అయితే వేరే విధంగా ఉంటుంది, అసలు ముకుందని నమ్మాలా వద్దా నాకేం అర్థం కావటం లేదు అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ తమ కాఫీని షేర్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అది చూసి కృష్ణ చాలా సంతోషపడుతుంది. ముకుంద మరియు ఆదర్శల మధ్య బంధం మంచిగానే ఉంది, కానీ ముకుంద ఏం మారనట్టు, తన బిహేవియర్ ఏది అర్థం కావటం లేదు అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళని అనుమానించాలా, అసలు అనుమానించకుండా ఉండాలా, అసలు ఏం చేయాలి నాకే అర్థం కావటం అని కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ కాఫీ చాలా బాగుంది కృష్ణ, నువ్వు చాలా బాగా చేసావు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఆదర్శ్ అని కృష్ణ కూడా చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ముకుంద మళ్ళీ కాఫీ తాగినా సరే తను ఆదర్శ్తో కలిసి తన కాఫీని షేర్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ఆదర్శ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ తోటి. ఇంకా 3 రోజులు కుదరదు, 3 నైట్లు కదా, ఇక నేను ఈ 3 రాత్రులు బిజీ, మాకు శోభనం కదా అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు రేవతి ఏమో ముకుంద మారలేదని చెప్తుంది. ఆదర్శ్ ఏమో అనవసరంగా ఆశలు పెట్టుకుంటున్నాడు, వీళ్ళని ఎవరు కాపాడాలి దేవుడా అని రేవతి బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మురారి కూడా వస్తాడు. మురారి కూడా ఫోన్లో మాట్లాడేది వింటూ ఉంటాడు ఫ్రెండ్స్. నువ్వు రేపు వస్తే కష్టం, రేపు మాకు ఫస్ట్ నైట్ ఉంది, 3 రాత్రులు బిజీగా ఉంటాం మేము, ఆ తర్వాత నేను కలుస్తాను లేరా కరుణ అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. నిజంగా ఆదర్శ్ అయితే ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు ముకుంద మీద, అంత దూరం నుంచి వచ్చింది కూడా తను దానికోసమే కదా. చివరికి ముకుంద ఏమో ఇలా బిహేవ్ చేస్తుంది, ఇప్పుడు ముకుంద విషయం తెలిస్తే ఆదర్శ్ చాలా బాధపడతాడు. ఆదర్శ్ బాధపడకూడదు, ఆదర్శ్ ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోకూడదు, ఎలాగైనా సరే ఆదర్శ్ని
ముకుందని కలపాలి. ముకుంద మనసుని మార్చి ఆదర్శని ముకుందని ఒక్కటి చేయాలి. అదే నా లక్ష్యం. పెద్దమ్మ లేని సమయంలో పెద్దమ్మ బాధ్యతను నేను తీసుకొని ఆదర్శని ముకుందని కలుపుతాను. ముకుంద మనసును ఎలాగైనా మారుస్తాను. ఆదర్శ్ సంతోషం కోసం నా ప్రేమనే త్యాగం చేశాను. కనీసం ఈ పని చేయలేనా నేను అని మురారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. మురారి ఏం ప్లాన్ చేస్తాడా, ఆదర్శని ఇంటి నుంచి బయటకు పంపించడానికి ఎలా ప్లాన్ చేస్తాడా అని ముకుంద తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి ఏం ప్లాన్ చేస్తాడు అనే విషయం అర్థం కాక సతమతం ఉంటుంది. నేనైతే చెప్పాల్సిన విషయం మురారికి చెప్పేసా. నా మనసులో ఉన్నదంతా చెప్పేసా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు ఏ నిర్ణయమైనా త్వరగా తీసుకో. ఈ శోభనం జరిగే లోపు వెంటనే నాకు ఈ విషయం చెప్పేసేయ్. మురారిని ఆదర్శని వెంటనే ఇంటి నుంచి పంపించేసేయ్. లేకపోతే కనుక నేను భరించలేను అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దాని గురించి ముకుంద తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ఆదర్శ్ వస్తాడు. ఆదర్శ్ వచ్చేసి నా కరణ్ ఉన్నాడు కదా, తను రేపు నైట్కి వస్తున్నాడు తెలుసు కదా నీకు. తెలుసు, కాశ్మీర్ ఫ్రెండ్ కదా తెలుసు. తను రేపు నైట్కి వస్తున్నాడు. రేపు నైట్ మొత్తం మనం పార్టీ చేసుకుందాం రా, బాగా ఎంజాయ్ చేద్దాం అంటున్నాడు. నేను ఎలా వెళ్ళను పార్టీకి? రేపు నైట్ మనకి శోభనం కదా, శోభనం నైట్ని వదిలేసి నేను వెళ్ళి తనతో ఎలా ఎంజాయ్ చేయగలను అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. వెళ్ళాల్సింది కదా, తాగి పడిపోతే బాగుండేది, ఎందుకు ఇంట్లో ఉన్నావు అని ముకుంద అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎలా వెళ్తాను ముకుంద చెప్పు, శోభనం ఇంపార్టెంట్ కదా నాది. మందు తాగడం అంటే ఏదో కొంచెం 1 గంట 2 గంటలు మాత్రమే మత్తునిస్తుంది. కానీ మనం జీవితంలో జరుపుకునే శోభనం అనేది, నువ్వు తెచ్చే ఆ పాల గ్లాసు అనేది నాకు జీవితాంతం ఒక మెమరబుల్ గిఫ్ట్ ఉంటుంది కదా, దాన్ని నేను ఎలా మిస్ చేసుకోగలను అని ఆదర్శ్ చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అందుకే నేను కుదరను అని చెప్పాను. పగలు కావాలంటే ఎంతసేపు అయినా నీతో స్పెండ్ చేస్తాను అని చెప్పాను. రాత్రికి అయితే నాకు కుదరదు, మేబీ ఒక 3 నైట్స్ వరకు నాకు కుదరదు అని ఆదర్శ్ చెప్పేశాను అని చెప్తూ ఉంటాడు. అలా ఎందుకు చెప్పు, తను ఫీల్ అవుతాడు కదా, నువ్వు పార్టీకి వెళ్ళాల్సింది కదా. అలా ఎలా వెళ్తాను నేను, మనకి శోభనం కదా, దాన్ని వదులుకొని ఎలా వెళ్తాను? ఇప్పటికే మనం అంత మంచిగా ఉండటం లేదని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి మా ఫ్రెండ్ గారితో కలిసి మందు తాగేసానంటే అందరికీ నాకు ఈ శోభనం ఇష్టం లేదు, అందుకే వెళ్ళి మందు తాగుతున్నాడు అని అనుకుంటారు. అప్పుడు అందరికీ మన మీద డౌట్ వస్తుంది కదా, అందుకే నేను వెళ్ళను, నీతోనే ఉంటాను. రేపు జరగబోయే మన ఫస్ట్ నైట్కి సర్వం సిద్ధం చేసుకుందాం అని ఆదర్శ్ చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. నా బొంద సిద్ధం, నేను చెప్పాల్సింది మురారికి చెప్పేసాను. నేను శోభనంలోకి వెళ్తే ఏం జరుగుతుందో కూడా మురారికి చెప్పేసే కదంతా మురారినే చూసుకుంటాడు. ఇక నాకేం సంబంధం లేదు, ఇక్కడి నుంచి పంపించే బాధ్యత కూడా మురారిది. ఇక నేనేం చెయ్యాలో అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఎవరైనా బతున్నోడైతే శోభనాన్ని చెడగొట్టుకుని మరీ మందు పార్టీకి వెళ్ళరు కదా ముకుంద. నేనైతే అలా చేయను, ఎప్పటికీ చేయను. ఆ ఒక్క ఛాన్స్ నేను ఎప్పటికీ మిస్ చేసుకోను. నా లైఫ్లో నేను ఇంతకాలం ఎదురు చూసింది దానికోసమే కదా. ఎలా వెళ్తాను చెప్పు ముకుంద? అలా వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు కదా, నువ్వు ఫీల్ అవుతావు కదా. మళ్ళీ ఇంత కష్టపడి మనం ఇంత అరేంజ్ చేసుకుని ఇన్నిసార్లు మిస్ అయ్యి మళ్ళీ ముహూర్తం సెట్ చేసుకుని మళ్ళీ కలిసేది ఎందుకు? ఆ సీన్ కోసమే కదా మనం ఆ ఒక్క సిచ్యువేషన్ని ఎలా మిస్ అవుతాం అని ఆదర్శ్ ముకుందతో అంటూ ఉంటాడు. అసలు జరగని ఒక దానికి నువ్వు ఎందుకు ఇన్ని ప్లాన్స్ వేసుకుంటున్నావు అని ముకుంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజమే కదా కృష్ణ, నేను అన్నది నిజమే కదా, నేను అలానే కదా బిహేవ్ చేయాల్సింది, నేను అలానే కదా ఉండాల్సింది. ప్రతి మగవాడు తన పెళ్లి తర్వాత ఎదురు చూసేది తన ఫస్ట్ నైట్ కోసమే. నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదు కదా అని ఆదర్శ్ అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్ ముకుందని. అబ్బాయి అదేం లేదు, ఎందుకంత నర్వస్గా ఫీల్ అవుతున్నాం చెప్పు ఏదో ఒకటి అని ఆదర్శ్ అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద మాత్రం లోపల టెన్షన్ పడుతూ మురారికి చెప్పేసి మురారి అంతా చూసుకుంటాడు అన్నట్లుగా తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఆదర్శ్తో మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది ముకుందకు కూడా తెలియదు ఫ్రెండ్స్. మురారి ఎలా ప్లాన్ చేస్తాడు అనేది కూడా తనకు తెలియదు. మురారి ఏం ట్విస్ట్ ఇస్తాడు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. ముకుంద అయితే మురారి ఎలాగైనా ఆదర్శ్ని ఇంటి నుంచి పంపించేస్తాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ అక్కడ అయితే జరిగేది వేరు అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ముకుంద అనుకున్న ప్రతిదీ జరిగితే ఇంకేముంది ఫ్రెండ్స్. ఇక నేను మురారి జీవితంలోకి రాను అని ముకుంద పదే పదే చెప్పింది. కృష్ణ మురారి జీవితంలోకి నేను రాను అని అప్పుడు చెప్పింది కదా, ఆ విషయాలన్నీ మురారి గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్.
అప్పుడేమో అలా చెప్పింది నేను రానని, ఇప్పుడేమో నేను ఒక్క నిమిషం కూడా, ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు అని అంటుంది. ముకుంద ఎందుకు పదే పదే నన్ను ఇంత టార్చర్ పెడుతుంది అని మురారి బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. తీవ్రంగా ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని నువ్వు ఇంట్లో ఎవరితో అయినా షేర్ చేసుకున్నా సరే, నేను శుభ్రం రోజు నైటే నా ప్రాణాలు తీసేసుకుంటాను అని మురారిని బెదిరిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విషయం ఎవరికైనా చెప్తా అంటే ముకుంద ఏమో తన ప్రాణాలు తీసుకుంటానని బెదిరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా, ఎలా ముకుందని ఆదర్శని కలపాలి, నేను ఏం చేయాలి అని మురారి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేను, ఎవరికి చెప్పి నా బాధను షేర్ చేసుకోలేను, ఎవరికైనా చెప్పినా అందరూ బాధపడుతూ ఉంటారు. ఏం చేయాలి, ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడాలి, ముకుంద మనసును ఎలా మార్చాలి అని మురారి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ముకుంద మురారి కోసం వంట చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నువ్వు చెప్పావా, ఆలోచించేవన్నా, ప్లాన్ చేసావా మా ఆదర్శని బయటికి పంపించేయడానికి? ఆదర్శ్ బయట వెళ్ళిపోయాక మన కృష్ణని ఎలాగైనా ఒప్పించేసి నువ్వు నేను కలిసి హ్యాపీగా ఉందామని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి మురారి అయితే షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు ముకుంద, నువ్వు మారావు అని కృష్ణ నమ్ముతుంది. కృష్ణ నమ్మకాన్ని పక్కన పెట్టి నువ్వు ఇలా ప్లాన్ చేస్తావా, అసలు నువ్వు మనిషివేనా అని మురారి అయితే ముకుందని తిడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆ విషయాలన్నీ కృష్ణ వినేస్తుంది. ఏంటి విషయం ముందే తెలుసా మురారి సార్కి, వీళ్ళిద్దరు ఎందుకు ఇలా అనుకుంటున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారని అర్థం కాక కృష్ణ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ముకుంద అనుకుని ఏది జరగదని ఇక్కడ మనం అనుకోవాలి ఫ్రెండ్స్. మురారి అలా ఎందుకు చేస్తాడు, మురారికి కృష్ణ అంటే చాలా ఇష్టం కదా, మురారి అయితే అలా ప్లాన్ చేయడు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. రేపటి ఎపిసోడ్ అయితే ఇంకా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.